అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక. మరి ఇక్కడ మనం కొన్ని విషయాలు చూడొచ్చు. యేసుక్రీస్తు గురించి ఆయన చెప్తున్న మాటలు. యేసుక్రీస్తు మనకేం చేశాడు, మన పరిస్థితి ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాలన్నిటిని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? 15, 16, 17 వచనాల్లో అదృశ్య దేవుని యొక్క స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సింహాసనములైన ప్రభుత్వములైన ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడను. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఇది ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు. తండ్రిని ఎవరూ చూడలేదు, కానీ యేసుక్రీస్తే తండ్రి యొక్క స్వరూపంగా ఉన్నాడని మనం చూడొచ్చు. అయితే మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నామంట? 13వ వచనం చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి రాజ్య నివాసులుగా చేశాడు. మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాము? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాము. ఇంకా విపులంగా చూడాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి ఎవరైనా చదవండి. 3 వచనాలు. మన పరిస్థితి ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. ఏంటి మన పరిస్థితి అంటే? ఏంటి మన పరిస్థితి? అపరాధముల చేత, పాపముల చేత మన ఆత్మీయమైన మన పరిస్థితి ఏంటి? చచ్చిన వారమై ఉండగా. వీఆర్ డెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ముందు మనము చచ్చిపోయిన వారము, ఆత్మీయంగా జీవము లేని వారము, ఆత్మీయంగా జీవము లేని వారము. అయితే దేవుడు ఇంకా మనము ఆ జీవము లేని పరిస్థితిలో మనం ఏమేం చేస్తున్నామంట? 2వ వచనం, మీరు వాటిని చేయుచు ఎవరంట? వాయుమండల సంబంధమైన అధిపతి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఇక్కడ ఏది కరెక్ట్, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అంటే ఈ రూల్స్ అన్ని క్రియేట్ చేసింది ఎవడు? ఆ లోకంలో రూల్స్ అన్ని క్రియేట్ చేసింది ఎవడు? సాతాను, అపవాది. వానికి ఇక్కడ పెట్టిన పేరేంటి? వాయుమండల సంబంధమైన అధిపతి. ఇంకా ఏం పేరు పెట్టారు? అవిధులైన వారిని ప్రేరేపించు శక్తి అంట. సో అతను ఏది చెప్తే అది చేస్తూ వస్తూ, అంటే అపవాది ఏది చెప్తే అది చేస్తూ, ఇంకా ఏంటంట ఏం చేస్తున్నామంట? 3వ వచనం, వారితో కలిసి శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమి వారి వలెను స్వభావ సిద్ధముగా. అది సో ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నాము. అయితే దాని పర్యవసానం ఏంటి? దైవోగ్రత, అంటే దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత కింద మనం బ్రతుకుతున్నాం. మొన్న ఎంఎన్ రవికుమార్ అంకుల్ ఒక మాట చెప్తూ చాలా నార్మల్గా మాట అన్నాడు. ఎంత లోతైన మాట అనిపించింది. యేసుక్రీస్తులో లేని మనము, యేసుక్రీస్తులో లేనప్పుడు మనము దేవుని ఉగ్రత కిందే తింటున్నాము, దేవుని ఉగ్రత కిందే తిరుగుతున్నాము, మాంసం తింటున్నాము ఆయన అన్నాడు. యేసుక్రీస్తులో లేకపోతే మనము దేని కింద బ్రతుకుతున్నట్టు? దేవుని ఉగ్రత కింద బ్రతుకుతున్నట్టు. అన్నీ ఎంజాయ్ చేస్తా తిరుగుతూ ఉన్నాం. కానీ పైన ఏముంది?
దేవుని ఉగ్రత ఉంది. అది తెలియకుండా అట్లా బ్రతికేస్తున్నాం మనం. దేవుని ఉగ్రత దైవోగ్రత అంట. దేవుని ఉగ్రత ఎలా ఉండిద్ది అంటే, మనం చాలా చోట్ల చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త ఎవరైనా చదవండి. ఎడమ వైపు ఉండు వారిని చూచి అపవాదికిని వాని దూతలకు శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడి. నిత్య అగ్ని ఏంటి అంట? అది నిత్య అగ్ని. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఎటర్నల్ ఫైర్ అని ఉంటుంది. చూడండి 46వ వచనంలో చూడండి. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు. నిత్య శిక్ష అది 41వ వచనంలో నిత్య అగ్ని. ఏమండి దేవుని ఉగ్రత ఏంటి? నిత్య అగ్ని, నిత్య శిక్ష. మీ అందరికీ తెలుసు లూకాసు వార్త, ధనవంతుడు లాజరు కథలో. దేవుని ఉగ్రతలో ఇంకో డేంజర్ ఏంటంటే మళ్ళీ రావడానికి ఉందా? అవకాశం ఉందా? లేదు. అక్కడ ధనవంతుడు తన తప్పు తెలుసుకున్నాడు. సార్ నేను తప్పు చేశాను, నాకు ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వండి, ఆ లాజర్ని పంపించండి అంటే, నీకు నాకు మధ్య ఎంత పెద్ద అగాధం ఉంది. ఇక్కడున్న వాళ్ళు అటు వెళ్ళలేరు, అటున్న వాళ్ళు ఇక్కడికి రాలేరు. పెద్ద అగాధం ఉంది. ఇంకా అక్కడ తప్పు తెలుసుకున్నా కానీ ఇంకా అవకాశం అనేది లేదు. అది దేవుని ఉగ్రత. అందుకని డేంజర్ అది. దేవుని ఉగ్రత నిత్య అగ్ని. ఇంకా మనకి ప్రకటన గ్రంథంలో దాన్ని ఇంకొంచెం వివరించడం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబడింది అక్కడ. 20వ అధ్యాయం 10వ వచనం చదవండి. అగ్ని గంధకముల గల గుండములలో. ఎలాంటిదంట? అగ్ని గంధకములు గల గుండం. అదండి దేవుని ఉగ్రత. అది మన పైన ఉంది యేసుక్రీస్తులో లేనప్పుడు. అగ్ని గంధకములు గల గుండము. ఇంకా అంట వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఇదండి మన పరిస్థితి. ఉగ్రత ఏంటి? యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధ. అది దేవుని ఉగ్రత. అగ్నిగుండము బాధ, అది దేవుని ఉగ్రత. అపరాధముల చేత పాపం చేత పడిపోయి అవిధేయతలో బ్రతుకుతూ శరీరము మనసు చెప్పిన కోరికల ప్రకారం నడుచుకుంటూ దేని కింద ఉన్నాం? దేవుని ఉగ్రత కింద ఉన్నాం. యేసుక్రీస్తులో లేని వాళ్ళు దీని కింద ఉన్నారు. ఇంకా చూడండి 14-15 చూడండి. 14-15 చూడండి. మరణమును అగ్నిగుండం ఎన్నిసార్లు ఉందో చూడండి. అగ్నిగుండము, అగ్నిగుండము, అగ్నిగుండము. దిస్ ఈజ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. ఆ అగ్నిగుండం ఏదో 1 రోజులు 2 రోజులు కాదు, యుగ యుగములు రాత్రింబగలు బాధ వేదన. అగ్నిగుండం. ఇంకా చూడండి 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పడవదు. ఇది 2వ మరణం. ఏమండి ఇది? ఎన్నిసార్లు వచ్చింది అగ్నిగుండం అని? దిస్ ఈజ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. ఇది దైవోగ్రత. దీని కింద ఉన్నాం మనం. అయితే దేవుడు దీని నుంచి మనల్ని
విడుదల చేశాడు. విడుదల చేసి పాపక్షమాపణనిచ్చాడు, విమోచించాడు. ఇక్కడికి రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంకి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఏం చేశాడంట దేవుడు? 13వ వచనంలో విడుదల చేసి అంధకార సంబంధ అధికారంలో నుండి విడుదల చేసి, ఇప్పుడు మనం దైవోగ్రతకు పాత్రలం కాదు, ఆయన విడుదల చేశాడు. ఇంకా తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఇంకా 14వ వచనం, కుమారుని యందు మనకి విమోచనను ఇచ్చాడు. ఇంకా ఏమి ఇచ్చాడు? పాప క్షమాపణ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము ఆ ఉగ్రతకి పాత్రలము కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు మనకి విడుదల ఇచ్చాడు. యేసుక్రీస్తు మనకు పార్టీ మార్చాడు. ఏం పార్టీ? మనది ముందు అంధకార సంబంధమైన అధికారము, ఇప్పుడు ఎక్కడ వచ్చాడు? రాజ్య నివాసులు, దేవుని రాజ్యంలోకి నివాసులంగా చేర్చబడ్డాం మనం. ఇంకా విమోచన ఇచ్చాడు, పాప క్షమాపణ దేవుడు మనకి ఇచ్చాడు. ఇది దేవుడు మనకి చేసింది. అయితే ఊరకు వచ్చిందా ఇది? మరి యేసుక్రీస్తు చెల్లించిన వెల ఏంటి? దీనికి మనకు ఈ పాప క్షమాపణ ఇవ్వడానికి, మనకి విమోచన ఇవ్వడానికి యేసుక్రీస్తు చెల్లించిన వెల ఏంటి అంటే చూడండి 19:20లో ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. ఏమండి అంటే మనకి దేవునికి మధ్యలో సంధి చేయడం అంటే ఏంటంటే దాని అర్థం ఫ్రెండ్షిప్ కలుగు చేశాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, మనము దేవునికి శత్రువులమై ఉన్నాము, అది మన పరిస్థితి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? మిత్రులుగా చేశాడు, ఆయన పాలివారముగా చేశాడు, ఆయన కుమారులుగా చేశాడు, ఆయన బిడ్డలుగా చేశాడు, ఆయనతో సమాధాన పరిచాడు అని మనం చూడొచ్చు అనమాట. ఎలా చేశాడు? సిలువ రక్తము చేత చేశాడు. దేవుడు వెల చెల్లించాడు. సిలువ రక్తము అంటే ఏంటి? సిలువ రక్తంలో ఏమేమి ఉన్నాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-18. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-18. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏంటి దేవుడు చెల్లించిన వెల అంటే? మనం రక్తమాంసములతో ఉన్నామని ఆది సంభూతుడైన దేవుడు సింహాసాలు, అధికారాలు అన్నీ ఆయన ద్వారా, ఆయన కొరకు మరి ఏర్పరచబడిన ఆ దేవుడు మన కొరకు రక్తమాంసాలని ధరించుకున్నాడంట. ఏలయనగా దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకో. ఏమండి, దేవుడు దిగాడు. దేవాది దేవుడు మనిషి రూపంలో వచ్చాడు. అదే ఆయన చేసింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి 6-7 వచనాలు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇది దేవుడు మన కోసం చేశాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకా 8వ వచనంలో మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏమండి, ఇది దేవుడు మన కోసం చెల్లించిన వెల. మనము దైవోగ్రత నుంచి బయటపడడానికి, మనము ఆ అగ్నిగుండం నుంచి బయటపడడానికి దేవుడు మన కోసం చెల్లించిన వెల ఇది అనేది మనం మర్చిపోకూడదు. ఇంకా ఏం చేశాడంట దేవుడు? 21వ వచనంలో మనం చూసాం ఇందాక,
21 కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోకి రండి. కొలసీలకు రాసిన పత్రిక ఏంటి మన పరిస్థితి? 21వ వచనం. మరి గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం గలవారైండిన మిమ్మును కూడా. అది మన పరిస్థితి. ఏంటి మన పరిస్థితి? దేవునికి దూరస్తులం, దుష్క్రియలు చేస్తూ ఉన్న వాళ్ళం, మనస్సులో విరోధ భావము కలిగిన వారం. ఇది మన పరిస్థితి. అయితే దేవుడు మనల్ని ఎలా చేశాడంట? 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మనల్ని సమాధానం. ఏమండి, ఎలా చేశాడు దేవుడు మనల్ని? పరిశుద్ధులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు, నిరపరాధులుగా చేశాడు. ఎలా చేశాడు అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఆయన చెల్లించిన వేళ సిలువ రక్తము, సిలువ రక్తంలో ఏం జరిగింది? 21వ వచనం చదవండి. నిరపరాధులం ఎలా అయ్యాము? నిర్దోషులం ఎలా అయ్యాము? మనం ఆయన యందు దేవుని నీతి అగ్గునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎలా మనం నీతిమంతులమయ్యాం? ఎలా మనం నిర్దోషులమయ్యాం? ఎలా మనం పరిశుద్ధులమయ్యాం? అరే, మనం ఉగ్రతకి పాత్రులం కదా. ఏం చేశాడంట? సిలువలో ఏం జరిగిందంట? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి, అంటే మనం ఆయన పరిశుద్ధులంగా, నిర్దోషులంగా, నిరపరాధులంగా అవ్వడం కోసం పాపమెరుగని యేసుక్రీస్తుని మన కోసము పాపముగా చేశాను. అంటే మన పాపము దేవుని మీద వేసుకొని దేవుని పరిశుద్ధతను మనకి ఇచ్చాడు. అందుకని మనం ఉగ్రత నుంచి బయటపడ్డాం, అందుకని మనం విమోచించబడ్డాం, అట్లా మనం విడుదల చేయబడ్డాం, అట్లా మనం రాజ్య నివాసులుగా చేయబడ్డాం. యేసుక్రీస్తు మన కోసం చేసిన ఈ సిలువ బలియాగం, ఈ త్యాగం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎటువంటి వ్యక్తి ఎలా అయ్యాడంటే, మళ్ళీ కొలసీలకు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నవాడు. అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించు. అలాంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అంటే ఎలాంటి పరిస్థితి అంటే దేవుడు చేసిన విషయం ఎలాంటిదంటే, కాలేజ్ ఆయనదే, కాలేజ్ అంతా ఆయనదే, కానీ ఆయన పరీక్ష రాయడానికి కూర్చున్నాడు. ఏమండి, ఆది సర్వ సృష్టికి ఆది సంబుద్ధి. సృష్టించింది ఆయనే, మళ్ళీ సృష్టి లోపలికి ఆయన వచ్చాడు. సృష్టిని చేసింది ఆయనే, కానీ మనిషిలాగా వచ్చి సిలువ మరణాన్ని పొంది అందరి చేత మరి కొట్టించుకోవడమే కాదు, ఎన్నో మాటలు అనిపించుకొని, అపార్థాలు అనిపించుకొని, చాలామంది చేత దూషించబడి ఉమ్మి వేశారు ఆయన్ని, చాలా దుర్భాషలాడారు ఆయన్ని, చులకనగా చూశారు. ఎవరు వీళ్ళందరూ అంటే దేవుని ద్వారా సృష్టించబడిన వాళ్ళే. దేవుడు మన కోసం చేసిన త్యాగం ఇది. సో దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన కోసం ఏం చేశాడు అని జ్ఞాపకం చేసుకుంటూ 18వ వచనం చూడండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవల్లని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న తండ్రి అభిష్టమైన. ఏం చేశాడంట యేసుక్రీస్తు? భూలోకంలో ఉన్న వాటిని, పరలోకంలో ఉన్న వాటిని దేవునితోటి సమాధానపరిచాడు.
అది యేసుక్రీస్తు చేసిన విషయం. ఆ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన కొరకు ఎంత భయంకరమైన ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించాడో, ఆయన బిడ్డలుగా మనం చేశాడో, ఆయన మనకి పాప క్షమాపణ ఇచ్చాడు, ఎటువంటి పాపాన్ని ఆయన తన మీద వేసుకొని ఆయన నీతిని మనకి ఎలా ఇచ్చాడో కృతజ్ఞతతోటి దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిద్దాం. తల ఉంచుదాం, దేవుని ఆరాధన చేద్దాం. ప్రేరేపించబడిన వాళ్ళం కృతజ్ఞతతో, అయ్యా నీ ఉగ్రత ఎంత